అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మనము స్పైసీగా టేస్టీగా ఉండే మటన్ కీమా, మష్రూమ్ అలాగే అనపగింజలు వేసుకొని ఒక మంచి రెసిపీ అయితే తయారు చేసుకునేద్దాం. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద కుక్కర్ పెట్టేద్దాము. కుక్కర్లో 3 చెంచాల నూనె అయితే వేసుకోవాలండి. 3 చెంచాల నూనె అయితే ఖచ్చితంగా పడుతుంది మనకు, ఎందుకంటే నాన్ వెజ్ కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు బాగా సన్నగా కోసుకొని మనం ఇందులో వేసుకుని బాగా వాడ్చుకుందాము. ఎర్రగడ్డలు బాగా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం నూనెలో. ఒక 2 సెకండ్ల అలాగా 2 లేదా 3 నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మన కలర్ అయితే మారింది. ఇప్పుడు ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఒక 2 లేదా 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. అడుగు పట్టకుండా ఉండడానికి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీలో మనం ఈ విధంగా ఎక్కువ కలుపుతూ ఉండాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక హాఫ్ స్పూను పట్టా, లవంగాలు, యాలకుల పొడి అయితే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను. బాగా కలుపుకోవాలి. ఈ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ మష్రూము, కీమా అలాగే అనపగింజల పొడి ఉండేది కొత్త రెసిపీ, ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా మనము మసాలాలో ఒక 2 సెకండ్ల లాగా వాడ్చుకోవాలి. ఇది మనకు ఫ్రై అవుతుంటే మంచి సువాసన అయితే వస్తుంది. అరోమా అయితే చాలా బాగుంటుంది, స్మెల్ అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంట్లో ఉన్న మసాలాలతోనే దీన్ని ఈజీగా చేసుకోవచ్చండి, ఎలాంటి ప్యాకెట్ పౌడర్స్ వాడకుండా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా అయితే నేను 300 గ్రాములు తీసుకున్నానండి. అది వేసుకున్న తర్వాత బాగా మన ఎర్రగడ్డలు అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాం కదా, మొత్తం బాగా కీమా పట్టేలాగా కలుపుకోవాలి. 4 పక్కల కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు కీమాకు అనేది బాగా మసాలా పడుతుంది, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒక 5 నిమిషాలు అలాగే కలుపుతూ ఉండాలండి. ఇంట్లో ఉన్న మసాలాతోనే దీన్ని ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా మనము కీమాకు మొత్తం బాగా పట్టేలా కలుపుకుందాము. మసాలా మొత్తము ఒక 2 సెకండ్లు అలాగా వాడ్చుకుందాము. అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకుని, ఉప్పు కూడా కీమాలో బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 2 సెకండ్లు అలా బాగా కలుపుకుందాము. ఈ రెసిపీలో చాలా వరకు మనము కుక్కర్లో ఇలా కలుపుతూనే ఉండాలండి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను, ఎందుకంటే మనము ఒక 70% ఇందులోనే కీమాను అలాగే మష్రూమ్ని, అనపగింజల్ని బాగా ఫ్రై చేసేయాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టమాటాలని సన్నగా కోసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఇందులో బాగా కీమాలో మిక్స్ అయ్యేలాగా బాగా 4 పక్కల బాగా కలుపుకోవాలి. మన టమాటాలు కూడా బాగా మెత్తపడిపోతాయండి దీంట్లోనే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము స్టవ్ని సిమ్లో పెట్టేసి మష్రూమ్ని అయితే వేసుకునేద్దాము. మష్రూమ్ అయితే నేను ఇక్కడ క్లీన్ చేసి 300 గ్రాములు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుని మష్రూమ్ వేసుకొని మసాలా బాగా 4 పక్కల కుక్కర్లో బాగా కలుపుకోవాలి, కింద పైన కలుపుకోవాలి. ఎందుకంటే మనకు మష్రూమ్లో కూడా మసాలా బాగా పట్టాలి కాబట్టి, మనం వేసిన మసాలాలన్నీ మష్రూమ్లో బాగా పట్టాలి కాబట్టి ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలి. గట్టిగా కలిపామంటే మనకు మష్రూమ్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. ఆల్రెడీగా ఇప్పుడు మనం కట్ చేసిన ముక్కలే మనకు ఉడికిన తర్వాత మష్రూమ్ చిన్నగా అవుతాయి. మనం గట్టిగా ఎలా అంటే అలా కలిపామంటే మొత్తం ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా చూసారు కదా, ఈ విధంగా 4 పక్కల చిన్నగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే అనపగింజలు అయితే నేను హాఫ్ కిలో తీసుకున్నానండి. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా కొత్త రెసిపీ అండి, ఇది సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. అది గింజలు వేసిన తర్వాత కూడా బాగా మనం 4 పక్కల కుక్కర్లో మన కీమాను అలాగే మష్రూమ్ను, అనపగింజల్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, స్టవ్ అయితే నేను ఇప్పుడు సిమ్లోనే పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. కారము అలాగే మనకు ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్లు అయితే పడుతుంది. ధనియాల పొడి వేసిన తర్వాత కూడా మనము కుక్కర్లో మసాలాను బాగా జాగ్రత్తగా కలుపుకుందాము. ఈ స్టేజ్లో ఎందుకంటే స్టవ్ని సిమ్లో పెట్టాను, మనం మీడియంలో పెట్టినా కూడా కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంత కలిపినా కూడా, ఎందుకంటే మెల్లి కలుపుతాం కదా మష్రూమ్ ముక్కలు కాకుండా ఉండడానికి, అందుకే అడుగు పడుతుంది కాబట్టి స్టవ్ను నేను సిమ్లో అయితే పెట్టాను. ఇప్పుడు మసాలాను బాగా ఈ మసాలాలు వేసిన తర్వాత 4 పక్కల మెల్లిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్కర్ను ఒక పక్క వాల్చుకొని మెల్లిగా మొత్తం మసాలా అంతా మష్రూమ్కి అలాగే అనపగింజలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత కర్రీ మనకు అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలకు కూడా చాలా బాగుంటుందండి. మంచి సైడ్ డిష్ ఇది. ఈ మూడింటికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుతుంటే మనకు మష్రూమ్లోని నీళ్ళు అలాగే టమాటాలో ఉండే నీరు అలాగే అనపగింజల్లో అలాగే మటన్ కీమాలో ఉండే నీళ్ళు కూడా మనకు బాగా బయటకు వచ్చేసింది. మనకు మసాలా ఉంది, చూసారు కదా. మనకు ఆల్రెడీ నీళ్ళు వేయకముందే ఈ విధంగా నీళ్ళు అయితే వచ్చాయి బయటికి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేస్తున్నాం, ఎందుకంటే మనకు మటన్ కీమా ఉడకాలి కాబట్టి ఖచ్చితంగా చిన్న గ్లాస్తో అయితే నీళ్ళు అయితే పోసుకోవాలి. వేసిన తర్వాత బాగా 4 పక్కల కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్తిమీరను ఒక పిడికెడు కొత్తిమీర అయితే వేసుకుందాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేయాలి. మనకు
కొత్తిమీర వేసిన తర్వాత బాగా మసాలాలో పట్టేలాగా కొత్తిమీరను బాగా కింద పైన బాగా కలుపుకోవాలి కుక్కర్లో. చూసారు కదా, మనకు నీళ్ళు వేసినా కూడా కొంచెం గట్టిగా ముద్దలా వచ్చింది కదా. ఇప్పుడు మనకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంది కాబట్టి బాగా ఉడుకుతుందండి. అయినా కూడా మనం కుక్కర్ మూత అయితే పెట్టాలి, ఒక 4 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు. ఇప్పుడు కుక్కర్ను ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేద్దాము. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు. ఎందుకంటే అనపగింజలు మనకు సీజన్లోనే వస్తాయి కాబట్టి ఆ సీజన్లో ఉన్నప్పుడు చేసుకోవాలి. చూసారు కదా, మనము మూత తీసిన తర్వాత మన మష్రూమ్ కానీ కీమా కానీ అనపగింజలు కానీ ఎంత బాగా ఫ్రై అయ్యాయో, బాగా మనకు కర్రీ కూడా బాగా థిక్గా వచ్చింది, బాగా ఉడికాయండి. చూసారు కదా, ఈ విధంగా మనకు బాగా ముద్దలా వచ్చింది. ఇది మనకు చపాతీలో కానీ పూరీలో కానీ పుల్కాలో కానీ అలాగే అన్నంలో కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకు అనపగింజలు సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇది తింటే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ, సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ.